ఫిట్స్ ఈ టాపిక్ గురించి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫిట్స్ ఎందుకు వస్తుంది, ఫిట్స్ వచ్చినప్పుడు మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి, ఎప్పటికీ జీవితాంతం వాడాలని. ఫిట్స్ చాలా కామన్గా వస్తుంటుంది. చాలామంది పేషెంట్స్ చూసాను నేను. చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళకి జ్వరంతో పాటు ఫిట్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ ఫిట్స్ ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్. అది దానికి ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు ఫీవర్ని కంట్రోల్ ఉంచుకుంటే సరిపోతుంది. కానీ అది తెలియక చాలామంది పేరెంట్స్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, కొంతమంది పిల్లల్ని అయితే నేను 10 years వరకు కూడా ఫిట్స్ మందులు వాడడం చూశాను. అలా వాడడం మంచిది కాదు. ఎందుకంటే ఫిట్స్ మందుల వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లివర్, కిడ్నీ, నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ప్రాపర్గా న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని మీరు ఫిట్స్ మందులు అనేవి వాడాలి. సెకండ్, కొందరికి ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిట్స్ మందులు అయితే స్టార్ట్ చేస్తారు, కానీ ముందే మందులు బంద్ పెట్టేస్తారు. అంటే ఒక 6 months వాడి ఫిట్స్ తగ్గిపోయిందని, లేదంటే 2 నెలలు వాడి ఫిట్స్ తగ్గిపోయాయని మందులు బంద్ పెట్టేస్తారు. అది చాలా డేంజరస్. దానివల్ల మళ్ళీ ఫిట్స్ వస్తుంది. ప్రాపర్గా కాజ్ దేనివల్ల ఫిట్స్ వస్తుందో తెలియకుండా ఫిట్స్ మందులు వాడడం బంద్ పెడితే దాని ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఎప్పుడు కూడా ఫిట్స్ మందులు అట్లా బంద్ పెట్టకూడదు. చాలామంది పిల్లలకి పర్టికులర్లీ ఫిట్స్ వస్తున్నట్టు కూడా తెలియదు. వాటిని మేము యాబ్సెంట్ సీజర్స్ అంటారు. అంటే అబ్బాయికి ఫిట్స్ వచ్చేస్తుంటుంది, కానీ షేకింగ్ మూమెంట్ అట్లాంటిది ఏమి ఉండదు. కేవలం అబ్బాయి ఇట్లే చూస్తుంటాడు, రెస్పాండ్ కాడు. సడన్గా పేరు పిలవగానే రెస్పాండ్ అవుతాడు, షాక్ అయినట్టుగా. అబ్బాయి సరిగ్గా చదవలేకపోవడం, మెమరీ తక్కువ అయిపోవడం, మార్క్స్ సరిగ్గా రాకపోవడం అనేది పేరెంట్స్ గమనిస్తారు. ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది, కొంచెం అబ్బాయి అల్లరి ఎక్కువ చేస్తాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు ఫిట్స్ మందులు ఖచ్చితంగా వాడాలి. ఫిట్స్ మందులు వాడకపోతే అబ్బాయి మెల్లమెల్లగా మెమరీ తక్కువైపోయి బాగా ఆరోగ్యం పాడైపోతుంటుంది నరాల పరంగా. ఇంకొకటి, ఫిట్స్ మందులు ఎన్ని రోజులు వాడాలి. రకరకాల ఫిట్స్ కూడా ఒకటే రకం ఫిట్స్ ఉండదు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏముందని తెలుసుకున్న తర్వాత ఫిట్స్ మందులు వాడాలి. దానికి సంబంధించిన మందులు కూడా వేరే ఉంటాయి. అన్ని రోగాలకి ఒకే రకం మందు ఉండదు, అలాగే అన్ని ఫిట్స్కి ఒకే రకం గోళీ ఉండదు. డిఫరెంట్ మందులు ఉంటాయి. ఆ మందు ఏందనేది మనం తెలుసుకోవాలా. సో ప్రాపర్గా డయాగ్నోసిస్ రావడానికి కొన్ని స్కాన్స్ అవసరం పడతాయి. ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ అంటారు, అది అవసరం పడుతుంది. కొంతమందికి ఓన్లీ టెంపరీగా ఫిట్స్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెలెక్ట్రోలైటీమియా అంటారు. ఎలక్ట్రోలైట్ సరిగ్గా లేకపోవడం వల్ల, కాల్షియం అబ్నార్మాలిటీ వల్ల, షుగర్ అబ్నార్మాలిటీ వల్ల, డ్రింక్ చేసే వాళ్ళలో కొంచెం డ్రింక్ ఎక్కువ తక్కువ అవడం వల్ల, ఇలా కారణాలు 100 రకాలు ఉంటాయి. అప్పుడు ఎప్పటికీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో ఎగ్జాక్ట్ కాజ్ అనేది దేని వల్ల అవుతుంది ఫిట్స్ వస్తుంది కారణం అనేది తెలుసుకున్న తర్వాతనే మనం ప్రాపర్గా ఏ మందు వాడాలని తెలుసుకోవచ్చు. ఆ మందే మనం వాడాలి. ఇక్కడ ఒక న్యూరాలజిస్ట్ లాగా నేను ఒక రిక్వెస్ట్ ఉంది నా నుంచి మీ అందరికీ. చాలామంది యంగ్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఫిట్స్ వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమైనా అవుతుందా, లేదు ఏమైనా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుందా అనేది. అలాగే అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా పెళ్లి చేసుకోవడానికి కొందరైతే పెళ్లి చేసుకొని కూడా అమ్మాయిలను వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది చాలా తప్పు. ఎందుకంటే అదే మన చెల్లికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనం వదిలేయడం అనేది చేయము. ఫిట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మెడిసిన్, ప్రాపర్గా డయాగ్నోసిస్, కారణం అనేది తెలుసుకొని దానికి మందు వాడుకుంటే ప్రాపర్గా మంచి అయిపోతారు పేషెంట్స్. ఈ సిచ్యువేషన్ మొత్తంలో ఒక రీజన్, ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది. దాన్ని సూడో సీజర్స్ అంటారు. చూడ్డానికి మొత్తం ఫిట్స్ లాగే పేషెంట్ బిహేవ్ చేస్తాడు, కానీ అది ఫిట్స్ కాదు. దానికి ఫిట్స్ గోళీలు కూడా పనిచేయవు. సో అది కూడా ఒకసారి మనకు ఫిట్స్ లాగా అనుకొని దానికోసం ఫిట్స్ మందులు 10 సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రాపర్గా కాజ్ ఏంటి, దేనివల్ల ఫిట్స్ వచ్చింది, దానికి ఏం మెడిసిన్ వాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ప్రాపర్గా ఒక న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి, మీ దగ్గర ఎవరున్నా
ఇంటి పక్కన చుట్టుపక్కన ఎవరు న్యూరాలజిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.